హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు చిన్ని కన్నీ వ్లాగ్స్. ఈ వీడియో ఏంటంటే మేము లాస్ట్ టైం పాండిచ్చేరి వెళ్ళినప్పుడు తంజావూరు వెళ్ళామండి. పాండిచ్చేరి టు తంజావూరుకి బస్సెస్ ట్రైన్స్ అవైలబుల్గా ఉంటాయి. సో అప్పుడు మేము తంజావూరు వెళ్ళాము. సో దాని గురించి తంజావూరులో బృహదీశ్వర ఆలయం ఉంటుంది. ఇది ఎక్కడంటే తమిళనాడు స్టేట్లోని తంజావూరు డిస్ట్రిక్ట్, సేమ్ తంజావూరు టౌన్లో ఉంటుందండి. ఈ టెంపుల్ బృహదీశ్వర ఆలయం రైల్వే స్టేషన్ నుంచి 2 కిలోమీటర్స్, న్యూ బస్ స్టాండ్ నుంచి 5 కిలోమీటర్స్ ఉంటుందండి. లోకల్ బస్సెస్ ఇంకా ఆటోస్ అవైలబుల్గా ఉంటాయి. సో మేము వెళ్ళినప్పుడు ఈవినింగ్ అయిందండి. సో చీకటిగా ఉంటుంది. ఇదేంటంటే మనకి టెంపుల్ ఎంట్రీలో టెంపుల్కి సంబంధించిన హిస్టరీ కానీ వాటి నేమ్స్ కానీ అవన్నీ మెన్షన్ చేశారు లెఫ్ట్ సైడ్లో బోర్డులో, చూడండి మీరు. అండ్ ఏంటంటే ఈ టెంపుల్ ఎంట్రీ అవ్వడానికి 3 ఎంట్రీస్ ఉంటాయండి. ఫస్ట్ ఎంట్రన్స్ ఏమో మరాఠా ఎంట్రీ, సెకండ్ ఏమో కెలాంతకన్ తిరువసల్ అని పిలుస్తారు, థర్డ్ వన్ ఏంటంటే అదే మెయిన్ ఎంట్రీ, ఇంకా అదే చాలా ఓల్డ్ ఎంట్రీ, దాని పేరు ఏంటంటే రాజరాజన్ తిరువసల్ అని పిలుస్తారు. ఇది థర్డ్ ఎంట్రీ అండ్ ఇదే మెయిన్ ఎంట్రీ అండి. అక్కడ లెఫ్ట్ 2 సైడ్స్ చూసారు కదండి, దానిపైన చెక్కిన శిల్పాలు చాలా అంటే చాలా పెద్దగా ఉంటాయి, ప్లస్ బాగా ఉంటాయి. ఈ టెంపుల్ ఏంటంటే 1000 years ఓల్డ్ టెంపుల్. మీరు లోపలికి రాగానే చూడండి, చూస్తేనే మీకు తెలిసిపోతుంది, వావ్ అనిపించేలాగా ఉంటుంది. ఈ టెంపుల్ మొత్తం 44 acresలో నిర్మించబడింది. సో ఇక్కడ చూసారు కదండి, మనం టెంపుల్లోకి వెళ్ళాక ఇలా రౌండ్ తిరిగేటప్పుడు ప్రదక్షిణ చేసేటప్పుడు మనకు తెలుస్తుంది అక్కడ ఆల్మోస్ట్ 250కి పైగా శివలింగాలు ఉన్నాయి. అలాగే ఇక్కడ మీకు కనిపిస్తున్న టెంపుల్ అంటే అమ్మవారి టెంపుల్ అండి. ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకొని మీకు అలా రౌండ్గా తిరిగి వస్తే మొత్తం టెంపుల్ చుట్టూ రౌండ్గా శివలింగాలే ఉంటాయండి. ఈ టెంపుల్లో నంది కూడా లోపల ఉన్న స్వామివారికి తగినట్టుగా చాలా అంటే చాలా పెద్దగా ఉంటుందండి. ఇదేంటంటే ఈ నంది విగ్రహం ప్రపంచంలోనే 2వ పెద్ద విగ్రహం అన్నమాట. మొదటిదేమో ఆంధ్రాలో ఉన్న లేపాక్షిలో ఉంది, సెకండ్ వన్ ఇది. అండ్ ఈ నందీశ్వరుడు ఆల్మోస్ట్ 13 అడుగుల ఎత్తు ఇంకా 16 అడుగుల వెడల్పుతో ఓన్లీ సింగిల్ స్టోన్ పైన నిర్మించారు. ఈ నందీశ్వరుడు స్వామివారికి ఆపోజిట్ అయిన కాదు ఎదురుగానే ఉంటారు. ఇప్పుడు పదండి మెయిన్ టెంపుల్లోకి వెళ్దాము. మేము యాక్చువల్లీ లోపల వీడియోస్ ఏం తీయలేదండి, అక్కడ ఏం తీయకూడదని చెప్పారు. సో కాకపోతే లోపల స్వామివారు మాత్రం చాలా అంటే చాలా బాగుంటారు. 13.5 అడుగుల ఎత్తులో ఉన్న శివలింగాన్ని మీరు వన్స్ అది మనం ఎంట్రీ ఇట్లా అయ్యి చూడగానే అసలు మనం ఎంత హ్యాపీగా ఫీల్ అవుతామంటే అది మీరు ఓన్గా ఎక్స్పీరియన్స్ చేస్తేనే మీకు అది అర్థమవుతుంది. నేనైతే ఇంత పెద్ద శివలింగం ఇదే ఫస్ట్ టైం, కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. టెంపుల్ చుట్టూరంగా కూడా చాలా బాగుంటుంది. ఇంకా దక్షిణామూర్తి వారి ఆలయం ఉంటుంది, అమ్మవారి ఆలయం, కుమారస్వామి వారి ఆలయం కూడా ఉంటుంది, కార్తికేయ స్వామి వారు. యాక్చువల్లీ ఏంటంటే ఫ్రంట్ సైడ్తో పాటు కార్తికేయ స్వామి వారిది మనం బ్యాక్ సైడ్ కూడా చూడాలంటే మనకి మిర్రర్ ఏర్పాటు చేశారు. మీరు చూడండి, మీరు అది ఒకసారి ఎక్స్పీరియన్స్ చేస్తేనే మీకు అర్థమవుద్ది. కానీ టెంపుల్ మాత్రం లైవ్లో ఒక్కసారైనా విజిట్ చేయాల్సిందే. టెంపుల్ చూసారా, దాని ఆర్కిటెక్చర్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. అప్పుడు ఇలా సిమెంట్ ఇవేవి యూజ్ చేయకుండా ఓన్లీ గ్రానైట్తో మాత్రమే నిర్మించారంట. ఇంకా 7 yearsలోనే మొత్తం కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేశారంట. నైట్ వ్యూ కూడా చాలా బాగుందండి టెంపుల్ది. ఇంకా మార్నింగ్ టైంలో వస్తే ఇంకా సూపర్గా ఉంటుంది. సో చూసారు కదండి టెంపుల్, ఖచ్చితంగా మీరు విజిట్ చేయండి, మీకు కూడా బాగా నచ్చుతుంది. సో మీకు కనుక మా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండకండి, తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చిన్ని కన్నీ వ్లాగ్స్.